ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధావో సంపృక్తో వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం ఆపదామభర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సుధానంబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణం దిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సభాయే నమః. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమం చక్కగా ప్రతి శనివారం కూడా భక్తులను నిర్వహణ చేసుకుంటూ ఈరోజు చక్కనైనటువంటి శ్రావణ మాసం బహుళ అమావాస్య ఉపరి పాఠ్యమి తిథిద్వయం, రెండు తిథులు కలిసి వస్తే పర్వం చెప్పుకుంటూ ఉంటాం చాలాసార్లు మనం చాలా సందర్భాల్లో. ఆ విధంగా తిథిద్వయంతో కూడినటువంటి రోజున శనివారం కలిసి రావడం, శ్రీమద్ రామాయణాన్ని ప్రతి శనివారం కూడా మనం చక్కగా పారాయణ చేసుకుంటూ గత వారం విశ్వామిత్రుల వారితో కలిసి రామలక్ష్మణులు విశ్వామిత్రుల వారికి యాగ సంరక్షణ చేసి అక్కడ మారీచుడిని చాలా దూరంగా శతయోజన విస్తీర్ణం వరకు మానవాస్త్రంతో ఆయన కొట్టేసి సుబాహువు మిగిలినటువంటి అసలందరినీ కూడా ఆయన ఆగ్నేయాస్త్రంతో భస్మం చేశారు. అటవతర వారు చక్కగా సిద్ధాశ్రమం దగ్గర నుంచి బయలుదేరారు. వారు బయలుదేరుతున్న వారితో కూడా చక్కగా విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులు మిగిలినటువంటి మహర్షులందరూ కూడా వీరు ప్రయాణం ఎక్కడ దాకా అంటే మిథిలానగరం వైపు సాగుతుంది వారి ప్రయాణం. ఆ ప్రయాణంలో దేనికోసం మిథిలానగరానికి వెళుతున్నారయ్యా అంటే విశ్వామిత్రుల వారు మిథిలానగరంలో జనక మహారాజ్ చేసిన యజ్ఞం కోసం ఆయన వెళుతున్నారు. మరి కూడా రామలక్ష్మణుడు దేనికి గతవారం మనం చెప్పుకున్నాం. అక్కడ చక్కగా ఒక అద్భుతమైనటువంటి ధనస్సు ఒకటి ఉంది, శివధనస్సు అని చెప్పి. రామలక్ష్మణుడు దేని గురించి దాన్ని చూడవలసి వచ్చిందో గత వారం మనం వివరంగా చెప్పుకోవడం జరిగింది. అందులో రామచంద్రమూర్తి వారికి కాస్త కుతూహలం కలిగే విధంగా చక్కనైనటువంటి వచనాలను విశ్వామిత్రుల వారు చెప్పారు. నాస్యదేవాన గంధర్వ నాసురాన చ రాక్షసాః కర్తుమారోపణం శక్త నకథంచన మానుషాః. ఓ రామా, ఆ ధనుస్సు ఎలాంటిదే అంటే దేవతలు కానీ గంధర్వులు కానీ అసురులు కానీ ఎవ్వరూ కూడా ఆ ధనుస్సు ఎక్కుపెట్టలేరయ్యా, ఇక మానవుల సంగతి ఏం చెబుతాం అన్నారు ఆయన. అంటే రామచంద్రమూర్తి వాళ్ళ కుతూహలాన్ని పెంచుతున్నారు. అలా అనగానే ఏం చేస్తారో వెంటనే అయ్యా అదైతే ఒకసారి చూడాలి, అయ్యో చాలా గొప్పదటండి, ఎవరూ దాన్ని ఎక్కుపెట్టలేరట, మానవుల సంగతి ఏమిటన్నారో మా గురువు గారు అంటే ఒకసారి చూద్దామని చెప్పి కుతూహలం కలుగుతుందని ఆ కుతూహలాన్ని పెంచే కొన్ని మాటలు మాట్లాడి చక్కగా రామలక్ష్మణుడితో సహితంగా మిథిలానగరమే ప్రయాణం సాగిస్తూ సూర్యాస్తమయ వేళకి సోనానదీ తీరానికి వచ్చి చేరారు. ఆ సోనానదీ తీర ప్రాంతంలో రాత్రి విశ్రమించారు. మొదల నుండి ప్రాతకాలంలో ప్రయాణం సాగుతోంది. ఉదయాన్నే లేచి విశ్వామిత్రుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి రమణీయంగా 5 పర్వత శ్రేణుల మధ్యలో సస్యశ్యామలంగా శోభాయమానంగా ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని చూసి శ్రీరామచంద్రమూర్తి వారు ప్రశ్న వేశారు, మహర్షి ఈ ప్రదేశం ఏమిటి, ఇంత రమ్యంగా రమణీయంగా ఉంది అంటే శిష్యుడు తనకు తెలియని విషయాల్ని గురువును సరైన సమయంలో అడిగి ఏ విధంగా తెలుసుకోవాలో రామచంద్రమూర్తి వారు అది ఆచరణ చేస్తూ మనకు చూపిస్తున్నారు. అంత అద్భుతంగా రమణీయంగా ఉన్నటువంటి ఆశ్రమం ఆ ప్రాంతం ఏమిటి అని చెప్పాను. దానికి విశ్వామిత్రుల వారు చెబుతున్నారు, బ్రహ్మయోనిర్మహాసీనత్ కుశో నామ మహాతపాః అక్లిష్టవ్రత ధర్మజ్ఞ సజ్జన ప్రతిపూజక. కుశుడు అనేటువంటి ఒక మహానుభావుడు మా వంశానికి మూలపురుషుడు. ఆయన వంశం అండి, విశ్వామిత్రుల వారి వంశం గురించి మాట్లాడుతున్నారు ఈవేళ ప్రారంభం మనకి. మా వంశంలో కుశుడని చెప్పి గొప్ప మహానుభావుడు. ఆయన సామాన్యుడా అంటే ఏమీ కాదు, బ్రహ్మయోనిర్మహాసీనత బ్రహ్మమానస పుత్రుడు. బ్రహ్మగారి యొక్క సంకల్పం చేత ఆవిర్భవించిన వారిలో నారదుడు ఇత్యాదుల వారిలో కుశుడనేటువంటి వాడొకడు.
సమహాత్మా కులీనాయాం యుక్తాయాం సగుణోల్బణాన్ వేదర్భ్యా జనయమానాస చతురస్సాదృశాన్ సుతాన్. ఆయన చక్కగా జన్మెత్తిన తర్వాత ఆయన మామూలు వారికి పుట్టినవాడు కాదుగా, బ్రహ్మమానసపుత్రుడు కనుక, అయోనిజ సంభవుడు కనుక, పరమ ధర్మమూర్తి అయి, గొప్ప తపస్సు అయి, విశేషమైన నియమర్షులు కలిగిన వాడై, ఎత్తిన జన్మకి తగినట్లుగా తను తీర్చిదిద్దబాడై, సత్పురుషులు నిత్యం పూజించేటువంటి వాడై ఆ మహాత్ముడు జీవితం సాగిస్తూ ఉన్నాడు. ఆయనకి వైదర్భి అనేటువంటి ఒక కన్యనిచ్చి వివాహం జరిపించారు. ఆ ఉత్తమ సంజాతులైనటువంటి ఆ భార్యాభర్తల యొక్క దాంపత్య కారణంగా వారికి నరుగులు కుమారులు కలిగారట. కుశాంబం కుశనాభంచ అదూర్తర్జసం వసుం దిత్యుక్తాన మహోత్సాహాన్ క్షత్రధర్మా చికీర్షయా. వారెవరయ్యా అంటే కుశాంబుడు అనేటువంటి వాడు, కుశనాభుడు, అధూర్తరజసుడు, వసువు అనేటువంటి వారు ఈ కుశుడికి నలుగురు సంతానం వైదర్భికి కలిగారు. ఆ పుట్టిన వారు కూడా ఎలాంటి వారయ్యా అంటే తమనాచ కుశపుత్రాన్ ధర్మనిష్టాన్ సత్యవాదిన క్రీతాం పాలనం పుత్రధర్మ ప్రాప్సత్య పుష్కలం. మనం ఏ వంశంలో ప్రభవించామో, ఎలా ప్రభవించామో దానికి తగినట్టు నడుచుకోవడం చాలా గొప్ప విశేషం అండి. మనం పుట్టింది ఒకటి, మన సంస్కారం ఒకటి అయితే ధర్మ విరుద్ధం. అందుకే గీతలో భగవానుడు చెబుతూ ఉంటాడు, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మా స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నువ్వు ఏ ధర్మమునందు ప్రభవించేవో అలాగే బ్రతుకు, అది నీకు శ్రేయస్కరం. నువ్వు పుట్టింది ఒకలాగా, నీ ప్రవర్తన ఒకలాగా ఉంటే నీకు నరకహేతు. చూడ్డానికి బాగా అందంగా సుఖంగా కనిపించేమో కానీ పరధర్మం, దానివల్ల నరకాలు పాలవుతావు. నీ స్వధర్మాచరణ చేస్తూ నువ్వు మరణించినా కూడా ఉత్తమ గతులు కలుగుతాయి. కానీ చక్కగా ఉందని, బాగుందని పరధర్మాన్ని అనుష్ఠించేదో సుఖపడదామని చూసేవో నీకు శిక్ష తప్పదు. కనుక ఈ పుట్టినటువంటి నలుగురు ఈ కుశుడికి పుట్టినటువంటి వారు కుశాంబుడు, కుశనాభుడు, అధోర్తరజసుడు, వసువు. నలుగురు కూడా కుశుడు తండ్రి ఎంతటి ధర్మాత్ముడు, ఎంతటి సత్యవాదియో, ఎంత పరాక్రమవంతుడు, ఎంత నియమనిష్టలు కలవాడు. పుత్రులు కూడా తండ్రిని అనుసరించి అవే గుణాలు అలవడ్డాయండి నలుగురికి కూడా. ఒకరోజు పిలిచేట నలుగురు పుత్రుల్ని, కుశస్యవచనం శ్రుత్వా, కుశుడు మాట్లాడుతున్నాడు. చత్వారో లోకసమ్మతా నివేశం చక్రిరే సర్వే పురాణాం నృతాస్తదా. ఓ పుత్రుడారా, శాస్త్రం చెప్పినట్టు నడుచుకోండి, వేదం ఏదైతే చెప్పిందో ఆ ప్రకారం నడవండి. అలా నడిచి మీరు ప్రజల యొక్క మన్నన పొందండి, ఆ విధంగా ప్రజాపాలన చేయండి. కాబట్టి ధర్మాన్ని గురించి పూర్తిగా ముందు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా ముందు తెలుసుకోవాలగా, తెలుసుకోకుండా అందులో ఏముందండి అనడం చాలా సులువు మైక్ దగ్గర కూర్చుని. నువ్వు దాని గురించి ఏం తెలుసుకున్నావు ముందు. కాబట్టి పుత్రుని పిలిచి చెప్పాడు, ధర్మం గురించి ముందు తెలుసుకోండి, శాస్త్ర సంబంధ విషయాలు చర్చ చేయండి. దాని గురించి తెలుసుకోవు, చర్చ ఏం చేయవు, ఎవడో ఏదో మాట్లాడని చెప్పి దానిప్పుడు అందులో ఏముందండి అని చెప్పి చాలా సులువు కదా. అటువంటి మాటలు మాట్లాడద్దు. కాబట్టి నలుగురిని పిలిచి చెప్పేటి ఈ మాటలు, క్షాత్రధర్మాన్ని అనుసరించి ధర్మం గురించి ముందు తెలుసుకోండి, శాస్త్రం ఏం చెప్పిందో వినండి, మీరు అలా బ్రతకండి. అలా బ్రతికి ప్రజాపాలన చేసి మీరు ప్రజల మన్ననలను పొందండి. ఒక తండ్రి బిడ్డలకి ఏవి చెప్పాలో, వారి పట్ల ఎలా మెలగాలో కుశుడు తన నలుగురు పుత్రులకి చేసి చూపిస్తున్నాడు. ఈ వృత్తాంతాలను విశ్వామిత్రులు వారు చెబుతున్నారు. వారి వంశక్రమం, ఆ వంశానికి మూల పురుషుడు కుశుడు, విశ్వామిత్రుల వారి వంశానికి. కాబట్టి అటువంటి ఎప్పుడైతే తండ్రి అంత చక్కనైనటువంటి అద్భుతమైనటువంటి ధర్మ సంబంధమైన మాటలు చెప్పారో వారు చాలా సంతోషించారు. నలుగురు కూడాను చాలా ఆనందించారు. వారు నలుగురు కూడా 4 పురాలని చక్కగా స్వీకరించిన వారి, కుశాంబస్తు మహాతేజ కౌశిభీం అకురోత్పురీం కుశనాభస్తు ధర్మాత్మ పురం చక్రే మహోదయం అధూర్తరజసో రామ ధర్మారణ్యం మహీపతి చక్రే పురవరం రాజా వసుచక్రే గిరివ్రజం. నలుగురు కుమారులు కూడా 4 ప్రధాన నగరాలని ప్రధానంగా చేసుకుని అందులో కుశాంబు అనేటువంటి వాడు కౌశంభి అనేటువంటి పురాన్ని, కుశనాభుడు మహోదయం అనేటువంటి పురాన్ని, అధోర్తరజుడు ధర్మారణ్యం అనేటువంటి పురాన్ని, వసువు గిరివ్రజమైనటువంటి పురాన్ని ప్రధానంగా చేసుకుని వారు నలుగురు కూడా ఈ పాలన ప్రారంభం చేసేటవో రామచంద్ర ఏషా వసుమతీ రామ వసోస్తస్య మహాత్మన
ఏతే శైలవరాః పంచ ప్రకాశంతే సమంతత. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ పర్వత శ్రేణి మధ్యలో ఉన్న భూభాగం మనం ఉన్నాం, చూసావా? ఇప్పుడు ఇది ఆఖరి వాడైనటువంటి వసురాజు యొక్క పాలనలో ఉంది. ఇది మగధ దేశం అంటారు దీన్ని. ఇక్కడ సమాగతి అనేటువంటిది రూపాంతరం చెంది శోణానదిగా ఈ మగధ రాజ్యం అంతా కూడా చక్కగా ప్రవహిస్తూ ఈ 5 పర్వతాలని చుట్టి ప్రవహిస్తూ ఉంది. ఇది శోణానది. మనం ఇప్పుడు ఆ కుసుడి యొక్క నారగవ కుమారు అనేటువంటి వసువు యొక్క మగధ దేశంలో మనం ఉన్నామయ్యా అని చెప్పారటండి. చాలుగా ఇంతవరకు రామచంద్రమూర్తి వారు అడిగింది అంతవరకే. మనం ఎక్కడ ఉన్నాం, ఈ ప్రదేశం రమ్యంగా ఉంది, దీని యొక్క వృత్తాంతం చెప్పమని చెప్పి అడిగారు. గురువుగారు చెప్పారు ఆ 5 పర్వత శ్రేణులు ఏమిటి, అంత రమ్యంగా ఉండడానికి కారణం ఏమిటి, దాన్ని పరిపాలిస్తున్నవాడు ఎవడు, సరిపోతుంది. కానీ కాదు, చూడండి చక్కగా ఏ సమయంలో పిల్లలకి ఏ విషయాలు చెప్పాలి, వారు పెరుగుతున్న వయస్సు రీత్యా వారు మారుతున్న ఆశ్రమాలను బట్టి పెద్దలు ఏ ఏ విషయాలు బోధ చేస్తే వారి జీవితం సవ్యంగా సాగుతుందో ఇప్పుడు రాబోయే వృత్తాంతం చెబుతోంది. ఇంతవరకు చెప్పి విడిచిపెట్టలేదు, చెబుతున్నారు ఇంకా. కుశనాభస్థు రాజర్షి కన్యా శతమనముత్తమం జనమాయాస్ ధర్మాత్మ ఘృతాచ్ఛం రఘునందన. ఇందులో రామ రెండోవాడు కుశనాభుడు ఉన్నాడు, చూసావా? ఆ కుశనాభుడు ఆయనకి 100 మంది కన్యలు పుట్టారటండి. ఘృతాచి అనేటువంటి ఆమె ద్వారా కుచుడు యొక్క రెండో కుమారుడు కుశనాభుడికి 100 కుమార్తెలు కలిగారట. తాస్త్వ యవ్వన సౌశీల్యో రూపవచ్చ స్వలంకృతా ఉద్యాన భూమిగామయ్య ప్రావృషీచ సదాహృతా. 100 మంది ఎలా ఉన్నారట? తాస్త్వ యవ్వన సౌశూల్యో రూపసత్య స్వలంకృతా. ఒక స్త్రీ ఏ విధంగా అలంకరించుకుని ఉండాలో, స్త్రీకి ఉండవలసినటువంటి సౌభాగ్య వస్తువులు ఏమిటో అవి 100 అలంకరించుకుంటారట. సాధారణంగా అలా ఉండదు కదా. ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఏదో ఒక్కడు కొంచెం సాంప్రదాయం కూడా, మిగిలిన వాళ్ళిద్దరు నాకులా ఉంటారు. పొద్దున్న ఎవరు బొట్టెట్టరు, నైటీ లేసునే తిరుగుతారు, పగలైనా రాత్రైనా. ఇంట్లో పూజ అంటే చిరాకు వస్తూ ఉంటుంది. 100 మంది ఒక మాట మనం ఉంటే మాట్లాడటండి, కుదురుతుంది అలాగా? ధృతరాష్ట్ర పుత్రులు 100 మంది, 100 అందరూ ఒకేలా ఉన్నారా? ఏదో ఒకదాన్ని నమ్ముకుని దాన్ని బట్టి పోతున్నారు అలాగా. అందులో ఇంకొకటి ఉన్నాడు, వికర్ణుడు ఉన్నాడు. వికర్ణుడు అంటే మళ్ళీ కర్ణుడు కొడుకునుకునేవారు. కర్ణుడు కొడుకు వికర్ణుడు కాదు. ధృతరాష్ట్రులు 100, ఆతరాష్ట్రులు 100 మందిలో ఒకడు వికర్ణుడు. ఆయనకి కర్ణుడికి సంబంధం లేదు. వికర్ణుడు మాత్రం ధర్మాత్ముడు. ఎందుకనే ఈ 100 మందిలో 99 మంది దుర్మార్గాన్నే పట్టుకుని ఆశ్రయిస్తే ఒక్కడు మాత్రం ధర్మం పట్టుకు వేలాడాడు. 100 మంది దుర్మార్గులైనప్పుడు ఒకడు మంచివాడైనా వాడి మాట పైకి వస్తుందా? అదే జరిగింది మహాభారతంలో. భగవానుడు అర్జునుడు కూడా బాధపడతారు. మరి 100 మందిలో నువ్వు ఒకడుగా ఉన్నావు, నీ ఎందు కాస్త ధర్మం ఉన్నప్పటికీ వీరితో పాటు నిన్ను కూడా చెనకాల్సి వచ్చిందిరా నాయన అని చెప్పి వికర్ణుడు చెప్పినప్పుడు బాధపడతాడు అర్జునుడు. నిన్ను కూడా కొట్టాల్సి వస్తుందిరా నాయన అని చెప్పాను. కనుక అందరూ ఒకలా ఉంటారా? 2-3 ఉంటేనే ఒకలా ఉండే ఆడవరు. 100 మంది సంతానం, అందరూ ఆడపిల్లలే. కనుక రూపవత్య స్వలంకృతా అంటే స్వయంగా మనం చేసుకోవలసినటువంటి అలంకారాలు కొన్ని ఉంటాయి స్త్రీలకి. రోజు మేకప్ షాపులకు వెళ్ళక్కర్లేదు కదా, ఫేషియల్స్ చేసుకోవాలండి, మేకప్ వేసుకోవాలని చెప్పారు. రోజు అక్కడ పరిగెట్టక్కర్లేదు, మనం ఇంట్లో చేసుకునేవి కొన్ని ఉంటాయి అలంకారాలు. స్వలంకృతా నిత్యం స్త్రీలు అలంకరించుకోవాల్సిన వస్తువులు కొన్ని ఉంటాయి, అవి ఎప్పుడు అలంకరించుకునే ఉండాలి. వాటికి వయసుతో సంబంధం ఏం లేదు. చిన్నపిల్లైనా గాజులు వేయాలి, బొట్టు పెట్టాలి, పట్టీలు పెట్టాలి, బొట్టు పెట్టాలి, జడ వేయాలి. పెద్దవారైనా అంతే, అవేం మారవవి. ఎప్పుడూ చేసిన అలంకారాలు కొన్ని ఉంటాయి. ఆ కన్యకామణులు 100 కూడా చక్కగా వారి రూపంలోను వారి సౌందర్యంలోను సౌభాగ్యవతులే ఉన్నారట. ఎప్పుడు పువ్వులు ధరిస్తారు, చందనం ధరిస్తారు, తిలకాన్ని ధరిస్తూ ఉంటారు. వారు ఎప్పుడూ కూడా అలంకారాలు లేకుండా ఉండరట 100 మంది కూడా. ఏ ఒక్కరు కూడా ఈ వేళ ఎందుకులే నేను ఇవన్నీ అలంకరించుకోవడం, ఎందుకు బొట్టెట్టుకోవడం, ఎందుకు జడేసుకోవడం అనుకునేవారు ఎవరు లేరట. ఎందుకని? తండ్రి లాంటి వాడు కుశనాభుడికి కుశుడు చెప్పాడు, శాస్త్రం ఎరిగి ప్రవర్తన చేయండి అని చెప్పని ముందు దాన్ని తెలుసుకుని. కానీ కుశనాభుడు అంతలా ఉంటాడు, తల్లి ఘృతాచి అంతలా ఉంటుంది. కాబట్టి పిల్లలకే వేలబడింది, 100 మందికే వేలవాట్లు. ఏ ఒక్కరు కూడా ఆ స్వలంకృతం చేసుకోవడంలో ఎప్పుడూ అశ్రద్ధ వహించారు.
వారు ఎలా ఉన్నారయ్యా అంటే వర్షాకాలంలో వచ్చే మెరుపు తీగల్లా ఉన్నారు. అంటే అంత సౌందర్యంగా ఉన్నారు, అందంగా ఉన్నారు. చక్కగా అందం దేనివల్ల అయ్యా వస్తున్నారు? బ్యూటీ పార్లర్కి వెళ్ళి బ్యూటీషియన్ చేయించుకోవడంతో అందం రాదండి, వస్తుంది అలాగా. ఉన్న వెంట్రులు పీకేసి లేని వెంట్రులు ఎతికించి లోకం కొన్నాళ్ళకి ఇంక మనమే అద్దంలో చూసుకోలేము మేకప్ లేకపోతే. అటువంటి అలంకారాల వాళ్ళవి, అలాంటివి కాదు. స్వలంకృతంతో ఉంటారు, యథార్థ సౌందర్యంతో భాషలుతూ ఉంటారు. వారు ఎప్పుడూ కూడా స్వలంకృత అలంకారాలతోటి, ముందు మనం చెప్పుకున్నటువంటి పువ్వులు కానీ, చందనం కానీ, తిలకధారణ కానీ ఇవి లేకుండా ఎప్పుడూ వారు కనపడరట ఎవరికి. అటువంటి కన్యలు. అలాంటి వారు చక్కగా ఆ నూరుగురు కలిసి ఒకసారి ఒక ఉద్యానవనానికి వెళ్ళారట. చక్కటి వయస్సు వచ్చిన తర్వాత గాయంచో నృత్యమానస్య వాదయించ స్వరస అమోదం పరమం జగ్మం వరాభరణ భూషితా. చక్కగా అలంకరణ చేసుకున్న వారి తండ్రి గారి ఆరోగ్య మేరకు ఒకసారి ఉద్యానవనానికి వెళ్ళారు. చక్కగా ఆడు వెళ్ళగానే అక్కడ ప్రకృతి యొక్క అందాలను చూశారు, ఆనందించారు. అంత అందంగా కనిపిస్తే మరి 100 మందికి మనస్సులు ఆనంద ఉప్పొంగడం ఒక్కొక్క మనసులో కూడా వస్తుంది. ఆ వాతావరణంలో ఒకటి పాట పాడాలనిపిస్తుంది, ఒకరు నృత్యం చేయాలనిపిస్తుంది, ఇంకో 4 విషయాలు చెప్పాలనిపిస్తుంది. ఈరోజు మనం చేస్తున్నాం కదా, ఏమిటివి? గార్డెన్ పార్టీ, కార్తీక మాసం వన సమారాధన, కుల సమారాధనలు. వన సమారాధనలు కూడా దీని మహాపాపం, కుల సమారాధనలే. ఏం చేస్తారంటే ఇక్కడ చేసి అల్లరి, అక్కడికి వెళ్ళి అల్లరి చేసి అక్కడ వాటిని కూడా చంపేస్తుంటారు. కార్తీక మాసం దీపం పెట్టంటారా అంటే మనతో పాటు చుట్టూ ఉండే జీవరాశి బాగుపడడం కోసం వన సమారాధనలు, కానీ అక్కడికి వెళ్ళి వేదవ డాన్సులు, వేదవ పాటలు పాడుకుంటే అక్కడున్న జీవులకి ముక్తి రావడం మానేసి ఇంకా కింద జన్మలకు వెళ్ళిపోతుంటాం. మనం అలాగా పోతాం, మనతో పాటు వాటిని కూడా చంపేస్తున్నాం. అది ఈరోజు మనం చేసి. మీకు కోపం వస్తే రావచ్చు కాక. ఈ 100 మంది వనంలోకి వెళ్ళారు, ఒక ఉద్యానవనంలోకి వెళ్ళారు. వెళితే వారిలో కొంతమందికి చక్కటి గీత, ఆ ప్రకృతి సౌందర్యం మంచి ఆలాపన చేయాలనిపించింది, సంగీతపరమైన పాటలు పాడాలనిపించింది. కొంతమంది నృత్యం చేస్తున్నారట. చక్కగా ఆ వాతావరణం చాలా శోభాయమానంగా ఉంది. గాయించో నృత్యమానచ్చ, పాటలు పాడుతున్నారు, నృత్యాలు చేస్తున్నారు. వాదయంచ సర్వసహ, కొంతమంది వాయిద్యాలు కూడా వాయిస్తున్నారటండి. అటువంటి కోలాహలంగా ఉన్నటువంటి ఆ ఉద్యానవనంలో ఈ నూరుగురు కన్యలు వెళ్ళి చక్కటి గానముల చేత, నృత్యవాదాత్మకముల చేత చక్కగా వారు ఆనందిస్తూ ఉండగా, అదే సమయానికి వచ్చేట మహానుభావుడు సర్వత్రా వ్యాపించుంటే వాయుదేవుడు. త్వా సర్వగుణ సంపన్న రూపయవ్వన సంయుతా దృష్టా సర్వాత్మకో వాయు ఇదం వచనమబ్రవీత్. అసలు వాయువు ప్రవేశించినటువంటి ప్రదేశం ఏముంది? సర్వత్రా నిండి ఉంటాడు మహానుభావుడు. అన్ని చోట్ల నిండి ఉండేటి వాయువు తానొక రూపాన్ని ధరించి ఏ వనంలో అయితే ఈ నూరుగురు కన్యకామణులు చక్కగా పాటలు పాడుతున్నారు, నృత్యాలు చేస్తున్నారు, కోలాహలంగా ఉన్నారు, ఆ ప్రదేశానికి తన యొక్క స్వస్వరూపంతో వచ్చేట. వారి రూపాలు చూసి మోహించాడే. వచ్చి మాట్లాడుతున్నాడు. అహంవ కామయే సర్వ భార్యామ భవిష్యత మానుష స్వచనం భావో దీర్ఘమాయుష్య పక్షతా. ఓ కన్యకామణులారా, చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు, యవ్వనంతో ఉన్నారు. చక్కగా మీరు మానవ స్త్రీలు. మానవులకి జరామృత్యువులు తప్పవు. ముసలితనం వస్తుంది, మృత్యువు వస్తుంది, ఎవరికైనా వస్తుంది. నేను వాయుదేవుణ్ణి, నన్ను చేపట్టండి, నన్ను భర్తగా వరించండి, మీకు ముసలితనం ఉండదు, మృత్యువు ఉండదు. ఎందుకని? నేను దేవతాగణాలకు చెందినవాడిని కనుక మిమ్మల్ని నాతో తీసుకుపోతానని చెప్పి నూరుగురితో అంటున్నట్ట. చలం యవ్వనం నిత్యం మానుషేష విశేషత అక్షయం యవ్వనం ప్రాప్త అనృత్య భవిష్యత. దేవతలకు వయస్సుతో సంబంధం లేదుటండి, పితృదేవతలకు కూడా వయస్సు. మన ఇంట్లో మన తండ్రి తాతో 90 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చి మరణించి ముసలివాళ్ళుగా మన ముందు కనపడినప్పటికీ వారు పితృలోక వీళ్ళంతా 30 ఏళ్ళు మంచిదట, వాళ్ళ వయసు అలాగే ఉంటారట. రామచంద్రమూర్తి వారికి దశరథ మహారాజు కనిపించారట. ఆయన ఆశ్చర్యపోయాడు, మా నాన్నగారు ఏమిటి ఎంత యవ్వనంగా ఉన్నారని. ఎందుకని? వయస్సు పెరగదు ఇంకక్కడ, వారు ఎప్పుడు యవ్వనంగానే ఉంటారు. కనుక వాయువు చెబుతున్నాడు, చలంహ యవ్వనం నిత్యం, మీ యవ్వనం నిత్యంగా ఉంటుంది. ఎప్పుడు? నన్ను మీరు వరిస్తే, నాతో మీరు వస్తే. మానుషేష విషేత, ఇది మనుష్యులకి అసాధ్యం. ఇది మనుష్యులుగా జన్మించిన వాడికి యవ్వనం నిత్యంగా ఉండడం అశాశ్వతం, అది అసాధ్యం కాదు, అసాధ్యం అది. అక్షయం యవ్వనం ప్రాప్త అమరత్య భవిష్యత, మీ అమరత్వాన్ని ఇస్తాను, మీ యవ్వనం ఇలాగే ఉండేలా చూస్తాను. అంటే ఎవడ కాదంటానండి, దేవుడు వచ్చి ఒరే నేను ఎప్పుడు 30 ఏళ్ళుగానే ఉంచుదాను, ఇదే శక్తి, ఇదే పౌరుషం,
ఇదే అందం ఉండేలా చేస్తానంటే కాదని వాడు ఎవడన్నా ఉంటాడో లోకంలోనూ. అయ్య బాబు చాలా గుమ్మని ఇచ్చాను బాబు, ముందు నాకు ఇచ్చాను అంటాడు. అలాంటాడు ముందు వెళ్ళి లైన్లో నుంచి. ఎందుకని ఇలాగే ఉందామని, ఇంకా ఏదో ఆనందిద్దాం, ఇంకేదో అనుభవిద్దామని చెప్పని. ఎవరికైనా ఉంటుంది ఆశ. కానీ ఇప్పుడు 100 మంది ఏమనాలి? మామూలుగానే ఆడవారికి కాస్త అలంకారాల మీద, సౌందర్యం మీద కాస్త ఆశ. ఇప్పుడు లేదనుకోండి, ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు అందవికారంగా ఉండడం ఆశ మనకి. ఇంట్లో ఎంత అందవికారంగా ఉంటే అంత ఆనందం మనకి. ఒకప్పుడు ఆ సౌందర్యం మీద వారికి కోరిక మగవాళ్ళకి పెరుగుతోంది, అందం మీద ఆశ. కనుక అంత మక్కువ ఉన్నవారు కనుక 100 మంది స్త్రీలలో ఏ ఒక్కరికైనా మనం ఇలాగే ఉంటామట, అందంగా చక్కగా ఎవరంతోనూ ఉంటామట, మన అందం చెక్కు చెదరదట అనగానే అబ్బో నిజమే బాగుందని ఏదో కనుక వాయిదా నేను వస్తాను నీతో అనొచ్చుగా. వారు చూడండి, టీం వర్క్ అంటూ ఉంటారు చూసారా? ఒకే టీముగా ఉండి ఏ పని చేసినా ధర్మం వైపు నిలబడ్డంలో ఎంతలా నడబలాలు చూపిస్తున్నారు చక్కగా మనకి. గురువు గారు చెప్తున్నారు, రామచంద్రమూర్తి వారికి గృహస్థాశ్రమంలోకి తీసుకెళ్తున్నాడు ఆయన. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. అక్కడికి వెళుతున్న రామచంద్రమూర్తికి ఏ విషయాలు చెప్పాలో ఆ విషయాలను చెబుతున్నారు ఆయన. కాబట్టి వాయుదేవుడు చెప్పేట మీకు అందం ఎప్పుడూ ఉండేలాగా, నిత్య యవ్వనవతులుగా ఉండేలాగా, చక్కగా వయస్సు పెరగకుండా ఉండేలాగా నేను చేస్తాను. అక్షయ్యం యవ్వనం. ఈ యవ్వనం ఇక అక్షయం ఇది. ఇక ఎప్పుడో పోని భూలోకంలో ఏదో 60 ఏళ్లకు ముసలితనం వస్తుందంటే ఇంక దేవలోకాలు పోని 120 ఏళ్ళకు వస్తుందంటే అలా కూడా ఉండదు. ఇంక అక్షయం అది ఎప్పుడు అలాగే ఉంటుంది. కాబట్టి అలాంటి వరాన్ని మీకు ఇస్తాను నాతో కనుక మీరు వస్తే. తస్యద్వచనం శ్రుత్వా వాయో రక్లిష్టకర్మణ అపహాసతో వాక్యం కన్యాశతమధా ప్రవీతు. 100 మంది ఒకే మాట అన్నారట. ఎవరో ఒకసారి పక్కుని నవ్వారట. నవ్వడానికి జోకేసాడా వాయుదేవుడు? జోకు వేయలేదు, కానీ నవ్వు వచ్చిందిట. వారందరూ ఒక్కసారి పక్కన నవ్వారట. తద్వచనం శ్రుత్వా వాయో రక్లిష్టకర్మణ. అక్లిష్టం అంటే ఇష్టం లేని వాక్యం పలికాడు. ఆ 100కి ఆ మాట ఏమి ఇష్టం కాదు. అక్లిష్టకర్మణ అపహాసతో వాక్యం. చాలా అసహ్యకరమైనటువంటి అపహాస్యమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? ఏదో మామూలు మానవ మాత్రుడు మాట్లాడుతున్నాడంటే అనుకోవచ్చు. మానవాధముడు కూడా అలాంటి మాటలు మాట్లాడు. మానవుల్లో అధముడు కూడా మాట్లాడకూడదు ఆ మాటలు. అలాంటి మాటలు ఎక్కడో దేవలోకంలోంచి వచ్చినటువంటి దైవీ గుణాలు కలిగి వాయుదేవుడు మాట్లాడుతున్నాడు. ఇది వారికి నవ్వు తెప్పించిందట, ఆశ్చర్యం వేసింది. వారంతా వెంటనే ఆయన చూసి నవ్వారట, పక్కన నవ్వారట. అంతచ్చరసే భూతానాం సర్వేషాం చ స్వత్తమాం ప్రవాజ్ఞాస్మతే సర్వా కమస్వా వచనమన్యసే. ఓ వాయుదేవుడా, నువ్వు చాలా గొప్పవాడవై ఉండొచ్చు. ఎందుకంటే ప్రాణాలందరికీ జీవనాధారం కాబట్టి. నువ్వు గాలి పీల్చకపోతే ఏ జీవి బ్రతికి చావదు. కాబట్టి నువ్వు అందరికీ ప్రాణాధారం, చాలా గొప్పవాడివే. మరి అంతమంది ప్రాణాలు నిలబెడుతున్నావంటే సామాన్యమైన విషయమా? మేము చేయగలమా పని? చాలా గొప్పవాడివి. అన్ని భూతములకి, వారు మనుషుల, పురుగుల, పశువుల, పక్షుల ఏమీ లేదు. క్రిమికీటకాదుల దగ్గర నుంచి అన్నిటికీ వాయువు ప్రాణాధారం కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసములతో అందరి యొక్క శరీరాలు నీవే ఉన్నావు కాబట్టి సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. భగవాన్ అంత గొప్పవాడు, నువ్వు అంత గొప్పవాడు పోయి, అందులో ఏ సందేహం లేదు. కాబట్టి చాలా గొప్పవాడివి. అంతచ్చరసి భూతానం సర్వేషాం త్వం సురోత్తమ. నువ్వు సురుల్లో, దేవతల్లో చాలా గొప్పవాడివి, సంతోషం. కానీ అటువంటి నీవు ఇలాంటి మాటలు మాట్లాడటం చాలా అసహ్యంగా ఉందయ్యా. అసలు వినడానికే బాగోలేదు ఈ మాట. ఎందుకని? కుశనాభ సుతా సర్వ సమర్థస్వాం సురోత్తమ స్థానాత్యవయితం దేవం రక్షామస్తు తపోవయం. నువ్వు ఒక్కడ వచ్చేసి మంచి సుందరమైన అందమైన ఆకారంతో వచ్చేసి మా ముందు నుంచుని, నేను దేవగణానికి చెందిన వాయుదేవుడిని, మమ్మల్ని వివాహం చేసుకుని మాతో వచ్చేయమంటే వచ్చేయడానికి మేము మామూలు స్త్రీలు అనుకోకు. మా తండ్రి కుశనాభుడు, పరమ ధర్మాత్ముడు, ధార్మికుడు. ఆయన తలుచుకుంటే నిన్ను నీ పదలోంచి పీకేసి ఇంకోటి ఎక్కించేస్తాడు. అంత శక్తివంతుడు మా తండ్రి. మాభూత్ సకాలో ధర్మేద పితరం సత్యవాదినం నవమవస్య ధర్మేణ స్వయం పరమవాస్మహే. మా తండ్రి గొప్ప సత్యవాది, ఎప్పుడూ సత్యాన్ని మాట్లాడడమే వ్రతంగా పెట్టుకున్నటువంటి వాడు. కనుక మా తండ్రి దేవతలకు సైతం ప్రియుడు, ధర్మాన్ని విడిచిపెట్టడు కనుక దానివల్ల ప్రియాత్మలు అవుతారు తప్ప లక్ష కుంకుమార్చన కోటి కుమార్ చేస్తే అవరు. మన దగ్గర ధర్మం లేనప్పుడు ఎన్ని కుంకుమార్చనలు పుత్ర పూజలు చేస్తే ఉపయోగం ఉంది చెప్పండి. కాబట్టి మా తండ్రి ధర్మేణ, ధర్మమునందు గొప్ప నిష్ణాతుడే మా తండ్రి. అటువంటి మా తండ్రికి తెలియకుండా, ఆయన అనుజ్ఞ లేకుండా మేము మీతో వస్తామా?
పితా హి పరమధర్స్మాకం దైవతం పరమం హినః యస్సనో దాసరి పితా సా నవో భర్త భవిష్యతి. పితాషి మా తండ్రే మా ప్రభువు, అంతేనా? దైవతం పరం మా తండ్రి మాకు దైవమయ్యా. పితాహి ప్రభురస్మాకం మా తండ్రి మమ్మల్ని పరిపాలిస్తున్న ప్రభువు. మా తండ్రి అంటే ఏదో మామూలు తండ్రి అనుకునేవు, మా తండ్రియే మా దయ్యం పరమదైవమైన మాకు. ఆయన సత్యవాదిన, సత్యవాదం కలిగినటువంటి వాడు. కాబట్టి యస్సనో దాసరి పితాస నోభర్త భవిష్యతి. మా దైవానికి మా ప్రభువుకి తెలియకుండా, ఆయనకు చెప్పకుండా మీతో వస్తామనుకుంటున్నావా? మా తండ్రి మాట మేము జవ దాటి వెళ్ళం. మా తండ్రే మా గురువు, మా తండ్రే మా ప్రభువు, మా తండ్రే మా పరమ దైవము. ఇదే మాటలు విశ్వామిత్రుల వారికి రాముడు కూడా చెబుతాడు. మనం 2-3 వారాల క్రితం చెప్పుకున్నాం. తాటకా సంహార విషయంలో రామచంద్రమూర్తి వారు విశ్వామిత్రులతో అంటారు, తాటకా సంహారం చేయడం కోసం ఇంకేమైనా వెనకంజ వేస్తున్నామో రామా, వెంటనే సంహరించు తాటకనగానే ఆయన వెంటనే అంటాడు, మా తండ్రి మొదటి గురువు మా తండ్రే. మా తండ్రిని మమ్మల్ని మీకు అప్పగిస్తూ మీరు ఏం చెప్తే చేయమని చెప్పారు కాబట్టి గురువుగారు బెంగపెట్టుకుని చంపుతా అన్నాడు. ఆయన ఇవే మాటలు మాట్లాడేది. ఇప్పుడు 100 గంజలు అవే మాటలు మాట్లాడుతున్నారు. మా తండ్రి మా గురువు, మా తండ్రి మా పరమధర్మం, మా తండ్రి మా పరదైవం. ఆయనకి తెలియకుండా, ఆయనకి అనుమతి లేకుండా నువ్వు దేవుడు కావచ్చు, గంధర్వుడు కావచ్చు, నాకు అనవసరం, మేము మీతో వచ్చేటువంటి ప్రసక్తే లేదు. కానీ నువ్వు మాట్లాడిన మాట చాలా నీచమైన మాటలు మాట్లాడుతున్నావు. ఇవి రాముడికి చెబుతున్నారు చక్కగా. ఈ మాటలు మాట్లాడడం వల్ల ఏమైంది తెలుసా? తసాం తద్వచనం శ్రుత్వా వాయు పరమకోపన పవస్య సర్వగాత్రాన్ని భజం చ భగవాన్ ప్రభు. చాలా కఠినంగా తోస్తుందట వాయుదేవుడికి. మా తండ్రి అవమానిస్తున్నాయి ఎక్కడ నువ్వు. ఇక్కడ కుస్తురావుడు మాట ఏం వాయుదేవుడు తీసుకురాలేదు. మరి తండ్రి అవమానించడం అంటే మా తండ్రికి తెలియకుండా నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళడం కోసం వచ్చేవంటే ఇది మా తండ్రి గారి అవమానమేగా. అంటే ఎంత దూరం వెళ్ళదు చూడండి వాక్యం ఇది. మా తండ్రి ఇక్కడ లేరు, మా తండ్రి లేని సమయంలో ఉద్యానవనానికి వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ నా చేయి పట్టుకోండి, మిమ్మల్ని దేవలోకం తీసుకుపోతాను, నన్ను భర్తగా వరించండి, మీకు యవ్వనము, సౌందర్యము, వయస్సు ఏవీ పోకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి ఏవో ఎరవేస్తున్నావు మాకు వాయుదేవుడా. ఇటువంటి మాటలు తండ్రి సమక్షంలో మాట్లాడి ఉంటే ఆ సంగతివే. మా తండ్రి లేని సమయంలో వచ్చి ఈ మాటలు నువ్వు మాట్లాడుతున్నావు అంటే మా తండ్రికి అవమానం చేస్తున్నావు. వీరి ఆలోచన దూరం వెళ్ళదు చూడండి. అంటే తల్లిదండ్రుల పట్ల పిల్లలకి ఉండవలసిన పరమభక్తి ఎలా ఉండాలో ఈ వృత్తాంతం చూపిస్తుంది. ఇవి వినిపించాలి పిల్లలకి ఈ రోజుల్లో. కనుక ఎప్పుడైతే ఈ మాటలు 100 ఒకరు కాదు మాట్లాడక 100 మంది ఇవే మాటలు చెప్పారు. 100 మంది మాట ఒకటయింది, ఒక్కడ మాట పక్కకు పోయింది. వాడు దేవుడే కావచ్చు కాక. వెంటనే వాయుదేవుడు చాలా కోపం వచ్చిందట. తాహ్ కన్యా వాయు భగ్న నివస సృజనస్తే సర్గం ప్రాపతన్ భువ సంభ్రాత సలజ్జా ప్రాసులోచనా. వారందరినీ కుబ్జలుగా మార్చేసేట, అంటే గూని వారిగా చేసేట 100 మందిని వాయుదేవుడు. వారి శరీర అవయవాలు వంగిపోయి, అంటే ఈ రోజులంతా వృద్ధులైన వారు లేరే మన ముందు. పూర్వకాలం బాగా 90 ఏళ్ళు 100 ఏళ్ళ దగ్గర పడుతుంటే నిటారుగా ఉన్న వెనుపోసి వంగిపోతూ ఉంటుంది. కొంతమంది ఇంకా బాగా క్రిందకి మోకాళ్ళ దాకా నడువు వంగిపోతుంది. అలా నడుస్తూ ఉంటారు. అంటే కుబ్జ అంటే పూర్తిగా వంగిపోయారు శరీరాలు, చేతిలో కాళ్ళు వంకర్లు తిరిగిపోయి అలా చేసేసాడు ఆయన. ఎవరు? వాయుదేవుడు. సచితాదైతే దీనాహ కన్యా పరమశోభనాహ దృష్ట్వా భగ్నా సదా రాజా సంభ్రాతమితమబ్రవీత్. వారంతా వాయుదేవుని ఏం కోప్పడలేదని, తిట్టలేదు, పల్లెత్తు మాటం లేదు. ఎప్పుడైతే అలా గూనిగారుగా మారిపోయారో అతి కష్టం మీద ఆ వనం నుంచి బయలుదేరి తండ్రి గారి యొక్క ఆస్థానానికి వచ్చేసారట. వచ్చినటువంటి ఆ 100 కన్యల్ని చూశారు. కెమదం కర్జతాం పుత్ర్యాః కోధర్మ మనుమస్యతే కుబ్జాకేశకృతా సర్వ వేష్టంతో నాభిభాషత ఏవం రాజా వివస్యస్యే సమాధిం సందధేతత. చూశాడు కుశనాభుడు ఎంతో సుందరంగా ఉండి నవయవ్వనంతో వెలుగొందిపోతున్న తన యొక్క 100 కుమార్తెలు అందవిహీనమై కుబ్జలై నడుము వంగిపోయి అతి కష్టం మీద తన దగ్గరికి వచ్చిన వారిని చూసి, అయ్యో కన్యకాములారా, కుమార్తెలారా, ఏమైంది మీకు? ఈ వికారం దేనివల్ల సంభవించింది నాకు చెప్పండి అని చెప్పి అడిగారట. తస్యద్వచనం శ్రుత్వా కుశనాభశ్చ ధీమతః శిరోవిచ్చరణం సృష్ట్వా కన్యా శతమభాషతాః. ఆ 100 చాలా దుఃఖపడుతూ తండ్రికి చెప్తున్నారట, వాయు సర్వాత్మకో రాజన్ ప్రదర్శిత సమిచ్చతి అశుభం మార్గమాస్తాయ నా ధర్మం ప్రత్యవేక్షతే. తండ్రి,
ఈవేళ మీ ఆలోచన ఉద్యానవనానికి వెళ్ళాం. మేమంతా చక్కగా మా పొలంలో మేము ఉన్నాం. మేము ఎవరిని చనకలేదు, ఎవరి జోలికి పోలేదు. మేము చక్కగా ఉద్యానవనంలో పాటలు పాడుకుంటున్నాం, చక్కగా నాట్యం చేస్తున్నాం. మా ఆనందంలో మేము ఉండగా వాయుదేవుడు వచ్చాడు. వచ్చి చేపట్టమన్నాడు. ఆయన చెయ్యేందుకుంటే తీసుకుపోతాను స్వర్గలోకాల వైపని. మేము కాదన్నాం. ఆ మాటకు ఆక్రోశించి మమ్మల్ని అందరినీ గూనివారిగా చేసేసారు. తేన పాపానుబంధేన వచనం చ ప్రతీచ్యత ఏవం భ్రువంచ సర్వాస్మా వాయువాన్ హతపృషం. ఆ మాట వినగానే కుశనాభుడికి కొంచెం బాధ వేసినా, మీరు 100 ఉన్నారు, 100 మంది ఉన్నారుగా, వాయుదేవుడు ఒక్కడు. మరి మీరు 100 కలిసి ఏమి అనలేదా, ఆయన ఏం చేయలేదా? తాసాం తద్వచనం శ్రుత్వా రాజా పరమధార్మిక ప్రత్యువాచ మహాతేజ కన్యాసతముత్తమం. నాన్నగారు మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారా ఏమిటి? క్షమాగుణం కలిగి ఉండండి అని, ధర్మాన్ని పాటించండి అని. ఎవడో అవివేకంతో అజ్ఞానంతో ఒక మాట అన్నా, ఒక చెయ్యకుండా పని చేసినా వాడి గురించి పట్టించుకోకండి అని. ఎందుకని? ధర్మం తెలియనివాడు, శాస్త్రజ్ఞానం లేనివాడు, అధముడు. అటువంటి వాడు ఏదో పాపకృత్యానికి పాల్పడతాడు. వాడు తెలుసో తెలియకో ఏదో ఒక మాట అంటాడు, వాణ్ణే పట్టుకుని వేలాడుతూ కూర్చుని ఉంటే నీ ధర్మ ఆచరణ పక్కన పడిపోదు. కాబట్టి నాన్నగారు మీరు ఎన్నోసార్లు చెప్పారు, వాయుదేవుడు దేవతాగణాలకు చెందిన వాడైనప్పటికీ మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. అంటే ఆ స్థాయిలో ఉండవలసినటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదు. వాయుదేవుడు అంత అలా మాట్లాడిన ఎవరు అనుకుంటాడు? అలాగా ఎవరికి తెలుసు? అటువంటి పరమదైవాన్ని, నా పరమదైవం మీ యొక్క అనుజ్ఞ లేకుండా, తండ్రి గారి అనుజ్ఞ లేకుండా మీరు చెప్పకుండా అతన్ని మేమేమనగలం? ఏం చెప్తాం ఆయనకి? ఇది సామాన్యుడు తప్పు చేస్తే చెప్పచ్చు, ఎవడు అంతటి వాడే ఎలా పొరపాటుగా ప్రవర్తిస్తే ఏం చెప్తాం ఆయనకి? పైగా మేము మానవ స్త్రీలు, మనుషులుగా ఉన్నవారు, దేవతలను శపించగలమా మేము? అలా చేయగలమా? ఆ పని చేయగలమా మేము? మా స్థాయిని మరిచి, మా ఆధిక్యతను మరిచి, మాకన్నా గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తిని దూషించి పరుషంగా మాట్లాడగలే గుణాలు మీరు ఎప్పుడూ ఒక నేర్పలేదు నాన్నగారు. కనుక క్షమించేస్తాం ఆయన అన్నారు. క్షాంతం క్షమవతాం పుత్య కర్తవ్యం మహాత్రుతం ఐకమత్యం ఉపాగమ్య కులం చావేక్షితం మమ. రాజుగారికి చాలా ఆనందం వేసింది కుశనాభుడు వారికి. 100 మంది ఉంటే 100 మందిలో ఎవడో ఒకరు కాస్త పురుషంగా మాట్లాడినా, లేదా ఎవరో 100 మందిలో ఏ ఒక్కరో కాస్త ఆగ్రహావేశాలు గురి అయినా, ఇక ఈ క్షమన్న మాటకు అర్థం లేకుండా పోతుంది కదా. ఏదో గొడవ వచ్చింది, 10 మంది బాగానే ఉన్నారు, ఒకడు 11 వాడు లేచి కేకలిస్తున్నాడు. వాడిని చూస్తే మిగిలిన వాళ్ళకి ఏదో ఆక్రోశం కలుగుతుంది, వీరు 4 మాట్లాడతారు, వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది. కనుక ఏ ఒక్కరూ కూడా ఇంతమంది 100 మంది కన్యకామణలో వెళ్ళి ఒకే మాటమే నిలబడి, అంటే ధర్మ సంరక్షణ సందర్భంలో ఐకమత్యంగా నిలబడి ఏ విధంగా పరమ ధర్మాన్ని సాధించుకోవాలో, ధర్మం పక్కన ఏ విధంగా నిలబడాలో చెబుతోంది వృత్తాంతం మనకి. ఇది మనం ఇందులో గ్రహించవలసింది. ఓ బిడ్డలారా, స్త్రీలకు కానీ పురుషులకు కానీ అపరాధాలను క్షమించే గుణం కలిగి ఉండడం అన్నది చాలా గొప్ప విషయం. అది స్త్రీయా పురుషుడా అనేటువంటి భేదం లేదు. అలంకారోహి నారీణాం క్షమాతు పురుషస్య దుష్కరం తచ్చయాక్షాంతం ప్రదేశ విశేషత యతృసేవ క్షమా పుత్య సర్వా సామ విశేషత. అసలు క్షమ అనేది లేకపోతే ఈ ప్రకృతి ఎప్పుడో పూర్తిగా నాశనం అయిపోయి ఉండేది. ఎందువల్ల అంటే సముద్రుడికి క్షమాగుణం లేదనుకోండి. సునామీలో చూసాంగా మనం. సముద్రుడికి ప్రతిసారి తమ యొక్క క్షమను కోల్పోతే జీవుల మనుగడ ఉంటుందా? భూమి క్షమాగుణం కోల్పోతే భూమి మనం ఉండగలమా? అగ్ని క్షమాగుణం కోల్పోతే జీవులు బ్రతకగలవా? ఈ సమస్త ప్రకృతి క్షమనే ఆధారంగా చేసి జీవిస్తుంది. ఎన్ని అకృత్యాలు చేస్తున్నాం అంటే భూమి మీద ఉండి మనం, ఎన్ని వెధప్పనులు చేస్తున్నాం, ఎన్ని అక్కర్లేని మాటలు మాట్లాడుతున్నాం, ఎన్ని పరికపాలనలు చేస్తున్నాం. ఇక్కడ కూర్చుని రామాయణం కాకుండా ఇంకేదో వెదవాడ వాగుతున్న ఇల్లు కూలితిత్తి పడిపోయింది అనుకోండి, ఏమవుతాం అందరం? అంటే భూదేవికి క్షమ ఉంది కాబట్టి ఇంట్లో కూర్చుని రామాయణం చెప్పుకున్నా, లోకాభిరామాయణం పనికిమాల మాటలు మాట్లాడుకుంటున్నా వీడి సంగతి కాలం చూసుకుంటుందిరా అని చెప్పి క్షమించి భూదేవి విడిచిపెడుతోంది మనం. అలా ఉంది కనుక బ్రతికున్నాం. ఇంకా ఎలాగా 50 ఏళ్ళు 60 ఏళ్ళు 100 ఏళ్ళు. నువ్వు తప్పు చేసిన వెంటనే కూలి మేదడింది అనుకో, ఎంతమంది బ్రతుకుతారు లోకంలో? ఆ భూమి క్షమ వదిలేస్తే ఎంతమంది జీవించగలరు లోకంలో? కనుక క్షమయే గొప్పది. క్షమాదానం క్షమాయజ్ఞ క్షమా సత్యహింసి పుత్రకా క్షమాయస క్షమాధర్మ
క్షమయా విశిష్టతం జగత్. ఈ జగత్ అంతా క్షమ అనే ఒక్క మాట మీద ఆధారపడి సృష్టి అంతా నడుస్తుంది. ఆ క్షమను విడిచిపెట్టేస్తే పంచభూతాలు అసలు ఎవడి కూడా లేదు. కనుక కుశనాభుడు చెబుతున్నాడు, కుమార్తెలారా, క్షమాదానం, క్షమయే గొప్ప దానం. నువ్వు ఎవరికి ఏ దానాలు ధర్మాలు చేసినా చేయకపోయినా నీ యందు క్షమ ఉంటే అది గొప్ప దానం. క్షమా యజ్ఞ, క్షమయే గొప్ప యజ్ఞము. ఆ క్షమ కలిగి ఉండడమే ఎన్నో యజ్ఞాలు, అశ్వమేధ వాజపేయ యజ్ఞాలు చేస్తే అంత పుణ్యమో ఆ క్షమను ఓర్పుని కలిగి ఉన్నంత యజ్ఞంతో సమానం. క్షమా సత్యం, క్షమయే సత్యమయ్యా. ఓ పుత్రికలారా, క్షమాయస, క్షమయే మీ కీర్తినిస్తుంది. క్షమా ధర్మం, క్షమయే ధర్మాన్ని కూడా కూర్చోబెడుతుంది. క్షమయా విష్టితం జగత్, ఈ జగత్తంతా క్షమ మీద ఆధారపడిందమ్మా. కాబట్టి కుశనాభుడు పుత్రులు ఏ విధంగా ప్రవర్తన చేయాలో ఆ విధంగానే మీరంతా ప్రవర్తన చేశారు. మీరంతా గొప్ప భాగ్యవతులయ్యారు. లోకం మిమ్మల్ని కీర్తిస్తుంది. అందుకు కదా ఈరోజు రామాయణంలో చెప్పుకుంటాం. విశ్వామిత్రులంతటి వాడు చెప్తున్నా అంటే నాలాంటి మీలాంటి కథలు చెప్తాడు ఆయన. అంత గొప్పవారు కనుకే విశ్వామిత్రుల నోటి వెంట కుశనాభుడు 100 మంది పుత్రుల యొక్క ప్రస్తావన ఆయన నోట్లోంచి వస్తుంది. నా నోట్లోంచి మీ నోట్లోంచి రావడం కాదు. విశ్వామిత్రులంటి వారు చెబుతున్నారు ఈ మాటలన్నీ కూడా. ఆ క్షమ కలిగి ఉన్నారు కనుకే యుగాలు గడిచినా ఇప్పటికీ వారి గురించి మాట్లాడుకుంటున్నాం. విస్తృత్య కన్యా కాకుస్థ రాజా త్రివిధ విక్రమ మంత్రజ్ఞో మంత్రయామాస ప్రధానంస మహాప్రతి దేశకాలో ప్రధానస సదృశే ప్రతిపాదనం. ఓ రామా వినమోయ్, దివ్యమైన పరాక్రమశాలి, తగిన విధంగా ఏదైనా నిశ్చయం చేయాలంటే బుద్ధి కుశలత కలిగినటువంటి వాడు. ఆయన కుశల మహారాజు గారి యొక్క జీవితంలో ఎంత విపత్కరమైన స్థితి వచ్చింది. ఇంట్లో ఎవరికో కాలు చేయకపోతేనే రాత్రి నిద్రట్టదు మనకి. 100 మంది పుత్రికలు గూని అయిపోయి శరీరం వంకర్లు తిరిగిపోతే రాజు పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఆయన రామ గొప్ప పరాక్రమశాలి కుశనాభుడు, మామూలు వాడేం కాదు, సత్యవాది. తగిన విధంగా ఏదైనా నిర్ణయం చేయాలంటే మంచి బుద్ధి కుశలతో నిర్ణయం తీసుకుంటాడు. అటువంటి మహారాజంతటి వాడికి ఇటువంటి గొప్ప అవరోధం ఏర్పడిందో. దేశకాలానికి అనుగుణంగా తన వంశానికి తగినట్లుగా ఆ పుత్రికల విషయంలో గొప్ప ఆలోచన చేస్తున్నాడు మహారాజు గారు. మంత్రుల్ని పురోహితుల్ని పిలిపించుకున్నాడు. తన యొక్క 100 కుమార్తెల యొక్క వృత్తాంతం చెప్పాడు. వారందరి గురించి సభలో ఎవరికి తోచిన ఆలోచన వారిస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఆయనకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఏతిస్మిన్ వచనే కాలేతు చూళీ నామ మహాముని ఊర్ధ్వరేత శుభాచారో బ్రహ్మ తప ఉపాగతం. ఓ రామ, ఈ వృత్తాంతం అనవై, ఇది ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ మహారాజు గారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఆ రోజుల్లో చూళి అనే పేరు గల ఒక మహా తపస్వి ఉండేవారు. ఆయన ఊర్ధ్వరేతస్కుడు, అంటే ఇంద్రియనిగ్రహం బాగా కలిగినటువంటి వాడు, సదాచార సంపన్నుడు, మామూలు తపస్వేం కాదు ఆయన. ఆయన బ్రహ్మతపపాగతం, ఎప్పుడు బ్రహ్మత్వం నందే రమిస్తూ ఉండేటువంటి మహానుభావుడు, ఎప్పుడు నిశ్చల తపస్సులో ఉంటాడు. ఆయన దగ్గరికి ఒకసారి ఊర్మిళ అనేటువంటి గంధర్వ స్త్రీ యొక్క కూతురు సోమది వచ్చిందట. నిత్యం చూలి ఆ తపస్వి ఆ మహర్షి గారి దగ్గర నిత్యం సేవ చేస్తుంది ఆవిడ. ఒక రోజా 2 రోజా సాచితం ప్రణతా భూత్వా శుశ్రూషాణపరాయణ ఉవాచ కార్య ధర్మిష్ట తస్యాస్తో భవద్గురు. ఒక గురువుగా భావన చేసి అటువంటి మహాత్ములకు సేవ చేయడం పరమగతిని ప్రసాదిస్తుందని, అది చాలా శ్రేయస్కరం తెలిసే సోమద ఆ ఊర్మిళ యొక్క కూతురు ఆ గంధర్వ స్త్రీ ప్రతినిత్యం కూడా ఆయన ఆశ్రమానికి రావడం, తను శుభ్రం చేయడం, శుచిగా ఆశ్రమం ప్రారం ఉండేలా చేయడం, ఇవి కూడా చాలా గొప్ప విషయాలండి. ఎవరు చేస్తారు అలాగా? దేవాలయానికి వెళ్ళి ప్రసాదం పడితే తినేసి గొప్పలు పడేసి వచ్చేస్తాను తప్ప, పునః అక్కడ ఏమైనా కాస్త చెత్తగా ఉంటే క్లీన్ చేసేవాడు ఉంటాడు. పైగా పేరు కూడా పెడతాం. తిరుపతి వెళ్ళేవండి, ముక్కోటి ఆకాశ రోజున వెళ్ళేవండి, వసతులు సరిగ్గా లేవు, నీ మొహం అంట 10 మంది 100 మంది వస్తే చేస్తారు, 1,00,000 మంది వెళితే ఎవరు చేస్తాడు నీకు? అక్కడ చేసేవాడు కూడా మనుషులేగా కాదా? బాత్రూమ్స్ క్లీన్గా లేవండి, ముక్కోటి ఆకాశం వెళ్ళమన్నా తిరుపతి నిన్ను, ఏ మామూలు ఆకాశం వెళ్ళలేవా? పేర్లు కూడా పెడతాం. నువ్వు వెళ్ళి అక్కడ శుభ్రం చేసి ఎలాగపోయింది దేవాలయాన్ని, వాడెవడో చెల్లించి నువ్వు పేరు పెడతావు అక్కడ. అందుకే అరుణాచలం రావద్దని చెప్తున్నారట. ఎందుకని మన వాళ్ళు బాగా వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి మొన్న వారం కూడా చెప్పుకున్నాం. తినేసినటువంటి ఈ కాగితాల చెత్త, వాటర్ ప్యాకెట్ల చెత్త ఎక్కువైపోయింది. ప్రదక్షిణ చేస్తుంటే గిరి చుట్టూ కొండ చుట్టూరా ఈశ్వరుడు కూడా ఎప్పుడు పారిపోతారు అక్కడి నుంచి, మన బాధపడలేక. అంటే మన భక్తి అంత గొప్పదనుకోండి. కాబట్టి శూళి మహర్షి గారి ఆశ్రమానికి ఎప్పుడో సోమద వచ్చి చక్కగా ఆశ్రమంలో ఆయనకి
ప్రతినిత్యం కావలసిన దైనందిక క్రియలన్నీ కూడా ఆశ్రమం శుచిగా ఉంచడం, మహర్షి గారికి ఏ సమయానికి ఏది అవసరమో తెచ్చి ఏర్పాటు చేస్తున్నవన్నీ చేస్తూ ఉంటారు. పరితుష్టం మునిజ్ఞాత్వా గంధర్వే మధురస్వరాహ వాచ పరమప్రీత వాక్యజ్ఞ వాక్యకోవిదం. మహర్షి రోజు చూస్తున్నాడు. ఎంతకాలం చూస్తాడు అలాగా? ఈ రోజు మన ఇంటికి వచ్చి ఎవరో తుడిచి వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఒక రోజు కాదు ఒకరు అడుగుతాను, ఏంటి రోజు వస్తూ మా ఇంటికి తుడిచి వెళ్ళిపోతున్నావు అలాగా? అసలు ఎవరమ్మా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమిటి, ఏం కావాల్సిన ఏదో ఉంటేగా చేస్తారు, అప్పుడు ఊరికనే చేస్తారు. ఎవరన్నా ఊరికనే ఎవడు ఏ పని చేయడుగా. మనం పిలవలేదు, మన ఇంట్లో పని చేయమని చెప్పి అడగలేదు. రోజు వస్తుంది, తుడిచేస్తుంది, శుభ్రం చేస్తుంది, ముగ్గులు ఎట్టేస్తుంది, నీళ్ళు చల్లేస్తుంది, వీధంతా ముగ్గులు అలంకరించేస్తూ వెళ్ళిపోతాం. ఎవరు ఇవిడ ఎక్కడి నుంచి వస్తుంది ఏమని చెప్పి మనం అడుగుతాంగా. మహర్షి గారు చూడు గారు చూశారు కొన్నాళ్ళు, ఒకరోజు 2 రోజులు, 1 నెల 2 నెలలు, కొన్ని సంవత్సరాల పాటు చేస్తున్నారు. ఆయన మహర్షి కాబట్టి ఎప్పుడు తపస్సులో ఉంటాడు కాబట్టి ఆయన తపస్సులోంచి బయటకు వచ్చినప్పుడు మాత్రం చూస్తూ ఉండేవాడు. ఎప్పుడు చూస్తున్నా తరచు కనిపిస్తోంది ఆవిడ. ఒకరోజు అడిగట్ట, అమ్మ ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చో, ఏమిటి, ఏం కావాలి నీకు, ఇంత సేవ చేస్తున్నట్టు ఊరుగా సేయుగా. అపత్యాస్మి బుద్ధం తే భార్యాచాస్మిన కశ్చిత్ బ్రాహ్మణో పగతాయాచ దాతుం అర్హసమే సుతం. మహర్షి మీరు గొప్ప తపస్సంపన్నులు, ఎంతో జ్ఞానం కలిగినటువంటి వారు. మీ తపశ్శక్తి చేత ఆశ్రమ ప్రాంగణం అంతా కూడా దేదీప్యమానంగా వెలుగుతుంది. మన తపస్సు చేత, మన స్వాధ్యాయనం చేత మన చుట్టూ ఉండే పరిసరాలు కూడా పాజిటివ్ ఎనర్జీ కలిగి ఉంటాయి. నిత్యం ఇంట్లో ఏదైతే మాట్లాడుకుంటామో, ఏ పారాయణ చేస్తూ ఉంటామో, గృహంలో కూడా ఎవరన్నా వచ్చిన వాళ్ళకి అవే భావాలు కలుగుతూ ఉంటాయి. ఎప్పుడు తపస్సులో ఉండే బ్రహ్మర్షి గారు, చూడి గారు, ఆ తప ప్రభావం చేత ఆశ్రమ ప్రాంగణం అంతా కూడా దేదీప్యమానంగా బ్రహ్మదేశం వెలిగిపోతోంది. అంటే మీలో ఎంత తపశ్శక్తి ఉంటే చుట్టూ ప్రాంగణాన్ని కూడా అంత దేదీప్యమానం చేయగల శక్తి వస్తుంది మీకు. కాబట్టి నాకు కోరుకుంది మహర్షి, నేను నిష్ఠతో బ్రహ్మచర్యవ్రతాన్ని ఆచరిస్తున్నదాన్ని కాబట్టి పవిత్రురాలని, నేను ఎవ్వరికీ భార్య కాదగిన దానిని కాదు, నేను ఎవరిని పెళ్లి చేసుకోను, నాకు భర్త ఎవరు ఉండరు. అలా అని చెప్పి నాకు నా తర్వాత ఇంకో వంశం లేకుండా వీల్లేదు. ఎలా కుదురుతుంది మరి? మీరే చేయగలరు. తస్యా ప్రసన్నో బ్రహ్మర్షి దదౌ పుత్రమనుత్తమం బ్రహ్మదత్తం ఇతి ఖ్యాతం మానసం చూర్ణస్తుతం. మీ యొక్క తపశ్శక్తి చేత, మీ సంకల్ప ప్రభావం చేత నాకొక బ్రహ్మ తేజస్సు కలిగిన పుత్రుడిని నాకు ఇవ్వండి. సాధ్యమా అండి అలాగా? ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం మనం. దేవతలకి, మహర్షులకి కొన్ని విశేషమైన శక్తులు ఉంటాయి. సంకల్ప మాత్రం చేత ఏదైనా చేయగలరు. అలాగే వాక్కు, మాటతో చేయగలరు. స్పర్శ, ఆశీర్వాదంతో చేయగలరు. అంటే ఎలా కుదురుతుంది గురువుగారు అంటారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత పుట్టిన పిల్లలకి ఈ స్మార్ట్ ఫోన్ లేనప్పుడు ఉన్నటువంటి వారికి తేడా ఉందా లేదు? స్మార్ట్ ఫోన్ లేనప్పుడు మనం ఉన్నాం, మన పిల్లలకి స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత పుట్టాడు వాడు. వాడేమంటాడంటే అసలు స్మార్ట్ ఫోన్ లేకపోతే ప్రపంచం లేదంటాడు. అంతేగా, వాడికి తెలిసింది అదే, వాడి జ్ఞానం అంతే. అంటే వాడికి తెలిసిందే సత్యమా? స్మార్ట్ ఫోన్ లేకపోతే దూరవాడు బతకలేదా? ల్యాండ్ ఫోన్ అన్నారు, అది కూడా లేని రోజులు లేవా? అప్పుడు బ్రతకలేదు ఎవడను. బాగా గుర్తుపెట్టుకోండి, మనకి ఎంత టెక్నాలజీ పెరిగిపోతే మన జీవితాలు అంత తొందరగా ముగిసిపోతున్నాయి. ఎందుకని? అంతకుముందు ఏముండే లెటర్స్ ఉండే. ఈ రోజు నేను ఒక ఉత్తరం రాస్తే 2 రోజులు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రిప్లై ఒక వారం పడుతుంది. అంతవరకు ప్రశాంతంగా ఉన్నామని బతికేం మనం, చచ్చిపోలేదు. ఈరోజు ఫోన్ చేసి వాడు వెంటనే ఫోన్ ఎత్తకపోతే బీపీ వచ్చేస్తుంది మనకి. మరుక్షణం గుండా చచ్చిపోతారు కూడా అవసరం, ఫోన్ ఎత్తకపోతుంది. ఏరా అంత వేగం ఎందుకురా నీకు? నీ మనస్సుకి కుదురు లేదు. ఇప్పుడు ఉందా? ఇక్కడ ఉండి చెప్పేయాలి, ఇంకో ఊళ్ళో ఉన్న రేపు పొద్దున రిప్లై వచ్చారు, రేపు పొద్దున ఇవాళ రాత్రి మిడ్నైట్ నా మెసేజ్ వచ్చేయాలి నీ దగ్గర నుంచి, రాకపోతే రేపు పొద్దున ప్రాణం పోతుంది. ఇలాంటి జీవితాలు మనవి. ఇప్పుడు మన పిల్లలకి అదే తెలుసు, అసలు ఫోన్ లేకపోతే మీరు ఎలా బతికారండి, మీరు బతకరు, చచ్చిపోండాలి బాటికి మీరు అంటాడు మన. అంటే ఇవి లేనప్పుడు కూడా బతికాం మనం. ఆ ఉత్తరాలు కూడా లేనప్పుడు కూడా బతికారుగా జనం, అప్పుడు బతికారు. అంటే అప్పుడు చాలా ప్రశాంతమైన జీవనం, కంగారు లేదు, ఎవరికి తొందర లేదు, ఆయు ప్రమాణం ఎక్కువ కాలం ఉండేది. ఇప్పుడు తొందర పెరిగిపోయింది, లోపల బీపీ పెరిగిపోతుంది. బీపీ పెరిగితే అవుతుంది, గుండె ఆగిపోతుంది. అంతేగా మరి. ఆపరేషన్ చేయాలండి, వాడికి బీపీ తగ్గడం కోసం ముందు ట్యాబ్లెట్లు ఇస్తారు కదా, ఇంజక్షన్ చేస్తారు. అందుకని బీపీ ఎక్కువగా ఉంటే హై బీపీ వచ్చేస్తే గుండె వెంటనే ఆగిపోతుంది, చచ్చిపోతారు వాడు. ఇప్పుడు నీకు వచ్చేవన్నీ బ్లడ్ ప్రెషర్ పెంచేసే పనులే, అవే చేస్తున్నావు, వాటిలోనే ఏడుస్తున్నావు. కనుక ఇవి లేనప్పుడు బ్రతకలేదా? మనం బ్రతికాం. ఆ జీవన విధానం మనకే తెలుసు. ఇంకా మన తర్వాత జీవన విధానం మనం ఊహించలేమే కదా. కనుక మనకు తెలియదు కాబట్టి అది అసలు జరగలేదండి అన్నానికి అసాధ్యం అది. ఇది మహర్షుల విషయంలో జరిగాయి. ఇప్పుడు చూళి
సంకల్ప ప్రభావం చేత ఒక బ్రహ్మవేత్త అయిన ఒక పుత్రుణ్ణి సృజించి తన తపస్సుతో సృష్టించి ఆయన ఆ సోమతికి ఇచ్చారు, ఈ పిల్లాన్ని పెంచుకో అని చెప్పని. వాడికి పేరు కూడా పెట్టారు, బ్రహ్మవేత్త కాబట్టి బ్రహ్మదత్తుడు అని నామకరణం చేశారు శూలి గారు. ఆ బ్రహ్మదత్తుడి పుత్రుణ్ణి సోమతికి ఇచ్చారు చక్కగా. ఆ సోమత పరమానంద భరితరాలైంది. అయి తన వంశం నిలబడడం కోసం వచ్చిన బ్రహ్మవేత్త పుత్రుడు కనుక ఆయన్ని కూడా ధర్మాత్మకంగా పెంచుతూ ఆ తల్లి చక్కగా వేదాధ్యయనం చేయించి ఎంతో నియమనిష్టలతోటి క్రమబద్ధమైన జీవన విధానం, ఏ క్రమం లేకుండా జీవించడం కాదు, అటువంటి క్రమబద్ధమైన జీవన విధానం తెలిపి ఆ బ్రహ్మదత్తుడిని లోక విఖ్యాతిగాంచేది వాదిగా చేసింది. ఆ బ్రహ్మదత్తుడు గుర్తొచ్చేయండి ఎవరికి? కుశనాభుడికి. ఆ కుశనాభుడు అనుకున్నట్ట ఇంత గొప్ప శూలి మహర్షికి ఆ సోమతికి ఆయన తపప్రభావం చేత సంకల్పమాత్రం చేత బ్రహ్మవేత్తగా పుట్టిన బ్రహ్మదత్తుడిని తీసుకొచ్చి నా నూర్గురు కన్యలకి వివాహం జరిపించినట్లయితే వీరి యొక్క ఆపద కట్టెక్కుతుంది అని చెప్పాను. సబుద్ధిం కృతవాన్ రాజా కుశనాభస్తు ధార్మిక బ్రహ్మదత్త కాకుస్థ దాతం కన్యాత్ సతం సదా. నా నూర్గురు కన్యల్ని బ్రహ్మదత్తుడికి ఇస్తాను, వివాహం చేస్తాను. తమాహు మహాతేజ బ్రహ్మదత్తం మహేపతి తదౌ కన్యాసతం రాజా సుప్రీతేనాంతరాత్మవా. బ్రహ్మదత్తుడు నగరానికి వెళ్ళాడు అని ప్రార్థించాడు. ప్రార్థించగానే బ్రహ్మదత్తుడు అంగీకరించాడు, సోమత కూడా అంగీకరించింది. సరే, ఆ నూర్గురి కన్యలని ఆ గూనిగా ఉండి శరీరం వంకర్లు తిరిగిపోయి అంధవికారంగా ఉన్నటువంటి 100 మంది కన్యలు వివాహం చేసుకోవడం కోసం బ్రహ్మదత్తుడు అంగీకరించాడు. ఎవరు అంగీకరిస్తారు? అలాగే తీసుకున్నాడు. మరి పాణిగ్రహణం చేయాలిగా, ఒక్కొక్కరి చేయి అందుకుంటున్నట్ట బ్రహ్మదత్తుడు. యథాక్రమం తదా పాణిన్ జగ్రాహ రఘునందన బ్రహ్మదత్తో మహేపాల తాసాం దేవతత్యత. ఆ పాణిగ్రహణ సందర్భంలో ఒక్కొక్కరి చేయి ఎందుకుంటే వారి గూని అంతా పోతుంది. నూరుగురు కన్యలు మళ్ళీ ఇతఃపూర్వం ఎంత సౌందర్యంగా రూపయవ్వనాలతో ఉన్నారో ఆ రూపాలు పొందేశారట. సృష్టమాత్రేతం పాణౌ నికుబ్జ విగతజ్వరా యుక్త పరమయా లక్ష్య భవకన్యా సతం తథా సదృష్టా వాయువాముక్తా కుశనాభో మహీపతి బభోవ పరమప్రియతో హర్షం లేవే పునఃపునః. వాయుదేవుడి వల్ల ఆయన చాంచల్య చిత్తం ద్వారా జరిగినటువంటి గొప్ప అపరాధాన్ని బ్రహ్మదత్తుడు తన యొక్క నూరుగురు కుమార్తెలకు హస్తాల పట్టును పాణిగ్రహణం చేయడంతో వారికి ఉన్నటువంటి ఆ గూనంతా పోయిందట. వారు మామూలు వారయ్యారు, సంతోషించాడు బ్రహ్మదత్తుడు. కుశనాభుడు తండ్రి కూడా ఈ నూరుగురు కుమారుల్ని తీసుకుని తన అంతఃపురానికి వెళ్ళారట బ్రహ్మదత్తుడు. వెళ్ళగానే సోమదాసి ససంహృష్ట పుత్రస్య సదృశీం క్రియాం యథాన్యాయం చ గంధర్వి సుష్మ్నా ప్రత్యవంతత సృష్ట్వా సృష్యాచితా కన్యా కుశనాభం ప్రశస్త్యచ. సోమత చాలా సంతోషించిందట. ఎవరు? అత్తగారు. ఆవిడ ఎన్నో వంకర్లు ఉన్నవాడు పెళ్లి చేసుకుంటా అంటే ఏ అత్తగారు ఒప్పుకుంటుంది చెప్పండి? ఏ తల్లి ఒప్పుకుంటుంది? ఏ వంకర లేకుండా మన ఇంటికి వచ్చిన కోడలకు వంకర్లు పెట్టేటంతగా ఉన్నటువంటి రోజుల్లో 100 మంది కన్యల వంకర్లుగా ఉన్నటువంటి వాళ్ళని మనం సేకరిస్తానంటే అత్తగారు సంతోషిస్తుందా? పరమానంద భరితురాలై హారతిచ్చి ఆహ్వానం చేసింది. వారికి ముందే వంకరలు ఉన్నా కానీ సోమది ఏం మాట్లాడలేదు. బ్రహ్మదత్తుడికి కుశనాభుడు వివాహం చేస్తానంటే కుశనాభుడు సామాన్యుడు కాదు, ఆయన గొప్ప బ్రహ్మవేత్త, గొప్ప ధర్మాత్ముడు, సత్యవాది. అటువంటి మహారాజు గారి కుమార్తెలకి ఇటువంటి వంకర వచ్చిందంటే అది వారు చేసుకున్న పాపం కాదు. ఆలోచించిన సోమద, నీ వల్ల అది ఆ వైక్లభ్యం పోతుందంటే బ్రహ్మదత్త కుమార పుత్రగా చాలా సంతోషమయ్యా, నాకు వారి జీవితాలు బాగుంటాయి. ఇలా ఆలోచించి అత్తగారు ఎక్కడ ఉండో చెప్పండి. అన్ని వంకర్లు తిరిగిన వారిని వివాహం చేసుకుందామంటే ఏమీ అడ్డు చెప్పలేదు ఆవిడ. చక్కగా ఆహ్వానం చేసిన వారందరినీ తీసుకెళ్ళి వారి వంకర్లన్నీ పోయి హాయిగా సుఖంగా ఉన్నారట. ఓ రామ, ఆ బ్రహ్మదత్తుడు వారిని వివాహం చేసుకుని కాంపిల్య నగరానికి వెళ్ళిపోయేట. ఆ కుశనాభుడు పుత్రికలందరూ కూడా చక్కగా వెళ్ళిపోయిన తర్వాత మరి కుశనాభుడు ఇల్లంతా ఖాళీ అయిపోయింది. 100 మంది పుత్రికలు ఒకసారి వెళ్ళిపోతే ఇంట్లో 2-3 ఉంటేనే వివాహం చేసి పంపి 3వ ఆవిడ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా బారు ఉంటుంది. ఒకసారి అయ్యో ఇంట్లో ఎవరు లేరు, ఇల్లంతా కళావిహీనం అయిపోయింది అని చెప్పి ఎంతో అనుకుంటూ ఉంటాం. కాబట్టి 100 మంది ఒకళ్ళ ఇద్దరా? ఎంతమందికి జల్ల వేయాలి కుర్తాచి, ఎంతమందికి పట్టుపరీలు కట్టాలి, ఎంతమంది పంజాబీ డ్రెస్సులు కొనాలి, ఇల్లంతా గుడ్డలతో నిండిపోతుంది. ఇంకా 100 మంది ఉంటే ఇంకెలా ఉంటుంది చూడండి. ఒక్క ఆడపిల్లలు ఉంటేనే ఇంకా చూడండి, ఎక్కడ రబ్బర్ బ్యాండ్లు, పిన్నీసులు, ఇంకా అనేక రకాలు. ఇక 100 మంది ఉంటే
ఆ ఇల్లంతా కళగా ఉన్నలో ఒక్కసారి పూసిపోతే కుశనాభుడు చాలా బెంగట్టుకుంది. ఆయన పుత్రకామేష్టి చేసేటట్టుండే నాకు మళ్ళీ ఇంకో పుత్రుడు కావాలి. 100 మంది కన్యలకి వివాహం జరిపించేసి అయ్యయ్యో ఎంతమందిని ఇచ్చేసాను వారికి బ్రహ్మదత్తుడు ఒక్కసారి. కృతోద్వాహే గతే తస్మిన్ బ్రహ్మదత్తే చ రాఘవ అపుత్రం పుత్రలాభాయ పౌత్రిం ఇష్టమకల్పయాత్. ఆయన ఒకసారి ఇంతమంది ఒకసారి వెళ్ళిపోవడంతో బ్రహ్మదత్తుడు చాలా బాధేసి ఆయన ఊరుకోకుండా పుత్రకామేష్టి చేసి యజ్ఞం చేసి ఒక కుమారుడు కానుకున్నట్ట. ఇష్టవాతం వర్తమానాయాం కుశనాభ మిహీపతిం వాచ పరమోదార కుశో బ్రహ్మసుతద్ధత. ఆయన పుత్రకామేష్టి యజ్ఞం చేసి చాలా ధర్మాత్ముడై ఎంతో ఆదరంతో యజ్ఞం పూర్తయ్యే సమయం కుమారుడు కన్నట్టు. ఆయన పుత్రస్తే సదృశపుత్ర భవిష్య సుధార్మిక గాదిం ప్రాప్స్తేనత్వం కీర్తిం లోకేచ శాశ్వతీం. ఆ పుట్టిన పిల్లవాడికి గాధి అని పేరు పెట్టారు. ఏముక్తా కుశోరామ కుశనాభం మహీపతిం జగమాకాశమావశ్య బ్రహ్మలోకం సనాతనం. ఓ రామ, కుశుడు తన పుత్రుడైన కుశనాభుడితో ఈ విధంగా పలికి ఎప్పుడైతే గాదిని కన్నాడో, గాదిని కన్న తర్వాత ఈ కుశనాభుడి తండ్రి కుశుడు వచ్చేట. ఆయన వచ్చి చెప్తున్నట్ట, నాయన నీకు పుత్రకామేష్టి ద్వారా పుట్టిన పిల్లాడి గాధిని పేరు పెట్టుకో, ఆయన ధర్మాత్ముడిగా పెంచుకో, అటు తర్వాత నీ వంశాన్ని వృద్ధి చేసుకో అని చెప్పి తండ్రి వచ్చేట. కుశనాభుడి తండ్రి కుశుడు మొదలు చెప్పుకున్నవాడు. ఆయన వచ్చి చెప్పేట. కొంతకాలం గడిచిన తర్వాత ఆ కుశనాభుడు అతని భార్యను గుర్తాచేయందు ఈ గాదిని కన్నాడు. చక్క గాది పెరిగి పెద్దవారు అవుతున్నాడు. అలాగే పుత్రికి కూడా పుట్టింది. మళ్ళీ ఆమెకి కుశ అని పేరు పెట్టుకున్నారు. ఆ కుశ ఈ గాది ఇద్దరు మళ్ళీ వారిద్దరూ చక్కగా తండ్రి నేడు కుశనాభుడు యొక్క ఆధీనంలో పెరుగుతున్నట్ట. ఓ రామా, ఆ గాధికి పుట్టిన వాడిని నేను విశ్వామిత్రుడు, నన్ను గాధేయుడు అంటారు. సపిత మామ కాకుస్థ గాధి పరమధార్మిక కుశవంశ ప్రయాత అస్మిన్ కౌశికో రఘునందన. ఆ గాధి పుత్రునయ్యా నేను, నన్ను గాధేయుడిని పిలుస్తూ ఉంటారు. నా సోదరి కుశ ఉంది, ఆమె భర్తను స్వీకరించింది, దేవలోకానికి వెళ్ళింది. ఆమె చక్క అక్కడ ఉండక ఈ జనులందరినీ పవిత్రం చేయడం కోసం పర్వత ప్రాంతాల మీద ప్రవహించి కౌశికీ నదిగా మారింది. ఆమె నా సోదరి, ఆమె పేరు కౌశికి, నా అక్కగారేవాడు. పూర్వజా భగినీ చాపి అమరాఘవ సువ్రత నామ్నీ సరస్వతీ నామ రుచికే ప్రతిపాదిత సశరీరాగతా స్వర్గం భర్తారం అనువర్తిని కౌశికీ పరమోదాత ప్రవృత్తాచ మహానది. ఆ గాదికి కౌశికేనై మా అక్కగారు, అలాగే గాధేయనని నేను జన్మించామయ్యా. మా అక్కగారు మా బావగారిని చేపట్టి దేవలోకానికి వెళ్ళింది. కానీ ఆమెకి భూమి మీద ఉండేటువంటి అభిమానం చేత ఆమె నదిగా మారి ఇక్కడ ఎంతోమంది కౌశికీ నది అనే పేరుతో అందరినీ పవిత్రులను చేస్తోందయ్యా అని చెప్పి విశ్వామిత్రుల వారు ఆ ఉన్న ఆశ్రమ ప్రాంగణాన్ని చక్కగా వర్ణన చేస్తూ తన యొక్క వంశ వృత్తాంతం చెప్పుకుంటూ వచ్చారు. ఆటి తర్వాత ఆ గాధేయుడు, ఆ కౌశికి యొక్క వృత్తాంతాలు స్వామి ఏ విధంగా చెప్పుకుంటూ వచ్చారో, వారు ఏ విధంగా మెదడుకు వెళుతూ వచ్చారో వచ్చేవలసిన ప్రయత్నం చేద్దాం. స్వస్తి స్వస్తి ప్రియాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీచాం గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.